తన అల్లుడు గంగిరెడ్డికి గాని తనకు గాని ఎర్రచందనం స్మగ్లింగ్తో సంబంధం ఉందని నిరూపిస్తే తన కుటుంబం ఆత్మహత్యకు కూడా సిద్ధమని గంగిరెడ్డి మామ బాబుల్ రెడ్డి అన్నారు. కడప సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆయన విడుదలయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన బాబుల్ రెడ్డి స్మగ్లింగ్ కేసులతో తనకు తన కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గంగిరెడ్డికి తనకు ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. కావాలనే ప్రభుత్వం తమను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే బాబుల్ రెడ్డి జైలు నుంచి విడుదల కాగానే మళ్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న రాజంపేట పోలీసులు ఆయన్ను బలవంతంగా లాక్కొని వెళ్లి జీపు ఎక్కించారు. బాబుల్ రెడ్డిని మరో కేసులో పుల్లంపేట కోర్టులో ప్రవేశపెడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వెంకటేశ్వర్లను సీఏ గారు నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు చేశారో తెలియదు. 13 రోజులు నరకయాతన నన్ను హాస్పిటల్లో పెట్టారు పేషెంట్ మాదిరి. తిరిగి నన్ను జీవో 30 అని నన్ను అరెస్ట్ చేసిన తర్వాత జీవో 30 పుట్టించి ఆ 30 ప్రకారం నన్ను కోర్టుకు పోటీ చేయడం జరిగింది. SC/ST కేసులు 5 కేసులు అక్విటల్. ఈ 5 కేసులు అక్విటల్ అయితే వీటి సాకుగా పెట్టి 30 జీవో పెట్టి నన్ను లోపలికి పంపించడం జరిగింది. నాకు ఒక కొడుకు కూతురు, నేను నా భార్య. స్మగ్లింగ్లో నాకు ఎటువంటి సంబంధం ఉన్నా యావత్ కుటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోతాం. ఒక సిట్టింగ్ మ్యాజిస్ట్రేట్ దగ్గర విచారణ జరిపి నేను స్మగ్లర్ అని కానీ తేలితే యావత్ ఆస్తిని గవర్నమెంట్కి రాసి నేను ఆత్మహత్య చేసుకుని చనిపోతాం. మా కుటుంబంలో మాకు ఆ నేచర్ లేదు, నాకు అదేందో తెలియదు. నన్ను అన్యాయంగా గంగిరెడ్డి అల్లుడిననే కారణముతో మమ్మల నా ఎల్లుడిని నరకం చూపిస్తున్నాడు.